హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ప్యాషన్ బ్లాగ్. నా పేరు స్వాతి. ఈరోజు మా అమ్మమ్మ నేర్పించిన చేపల పులుసు రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఇక్కడ నేను 2 కేజీల చేపలకి 150 గ్రాముల చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే చేపలు కూడా నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కర్రీకి కావాల్సిన 4-5 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టొమాటోస్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 150 గ్రాముల ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయాక 3-4 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టమాటోస్ ఉడకనివ్వాలి. ఈ లోపల ఈ 3 కేజీల ఫిష్లోంచి 1 కేజీ ఫిష్ ఫ్రై కోసం పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు 2 కేజీ ఫిష్ ఉందన్నమాట. ఇక్కడ టమాటోస్ స్మూత్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 4-5 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కారం అంతా ఘాటుగా ఉండదు కాబట్టి నేను వేస్తున్నాను. మీ కారం ఘాటు ఉంటుందా లేదా అని చూసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేయాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ టమాటో కారం అంతా ఉడికింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇదంతా ఒకసారి అలా కలిపేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర, వామ, మెంతుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా దగ్గర పడినాక ఇందులో చింతపండు రసం వేసి కలుపుకోవాలి. అలాగే పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4-5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఈ పులుసు అంతా కూడా బాగా మరిగే టైంలో ఇందులో చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. పులుసులో చేప ముక్కలు వేసే ముందే చేపల పులుసు అనేది పులుపు, ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫుల్ ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా గరిటెతో కలపకూడదు, ముక్కలు ముక్కలు అయిపోతుంది. సో ఎప్పుడైనా క్లాత్ పట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర, వామ, మెంతుల పొడి వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో చూసారు కదా, 10 నిమిషాల తర్వాత నీట్గా మొత్తం కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. సో మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.